లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1962వ సంవత్సరం మే నెల 30వ తేదీన చేసిన ప్రసంగము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవుని వాక్యము నెరిగిన సంఘము వాక్యమునకు విధేయత చూపనట్లయితే క్రీస్తు యొక్క రెండవ రాకడ ఆలస్యము చేయబడును. నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించు మనము భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబోటకు దేవుడు సహాయం చేయాలని కూడా మనం ప్రార్థించాలి. దేవుడు మన కొరకు కలిగి ఉన్న గొప్ప తలంపులకు మనం ఆటంకం కలుగజేయకూడదు. ఆ దినాల్లో ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలు కనాన్ చేరలేకపోయారు. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడై ఎల్లప్పుడూ తన వాగ్దానములను నెరవేర్చుటకు ప్రయత్నించువాడై ఉన్నాడు. నమ్మకముగా ఉండుట ఆయన స్వభావం. తన వాగ్దానములను నెరవేర్చుట లేదని, ఆయన న్యాయము చేయుట లేదని నీవు దేవుని నిందించున్నావా? లేదు, దానికి నీవే కారణమై ఉన్నావు. దేవుడు చివరిగా ఇశ్రాయేలును పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలోనికి తెచ్చాడు. మార్గములో వారిని వ్యతిరేకించిన అన్యులు నాశనమయ్యారు. ఆటంకముగానున్న ఇశ్రాయేలీలు కూడా మరణించారు. వారి పిల్లలు మాత్రమే వాగ్దాన దేశమును స్వాస్థ్యంగా పొందుకున్నారు. వారికి ఐగుప్తు మరియు ఐగుప్తు బానిసత్వము తెలియదు. ఆ బానిసత్వమునకు లోనైన వారు తమతో ఆ బానిసత్వపు ఆత్మను తీసుకొని వచ్చారు. అదే ఆత్మ వారిని మార్గములో చంపినది. జాగ్రత్తగా ఉండుము, ఐగుప్తు నిన్ను వెంబడించగలదు. పాపమునకు లొంగిపోవు ఈ బానిసత్వ ఆలోచన విధానము యేసు యొక్క సమాధిలో పూడ్చిపెట్టబడనంత వరకు అది మార్గములో నిన్ను ఆటంకపరచును. అయితే అది యేసుతో సమాధి చేయబడినట్లయితే నీవు ఆయన పునరుత్థానములో పాలిభాగస్థుడవై ఉంటావు మరియు ఆయనతో సహకరించువానిగా ఉంటావు. ఐగుప్తు స్వభావం చనిపోవాలి. పాలు తేనెలు ప్రవహించు దేశమునకైన నీ ప్రయాణం మీద భయము నీకు సమస్యగా ఉండవచ్చు. అయితే దేవుడు ఆ భయమును తీసివేయును. నీ మార్గమున సముద్రం ఉండవచ్చు గాని సముద్రము విభజింపబడును. నీవు చేదైన నీరు త్రాగవలసి ఉండవచ్చు గాని అక్కడ చేదు నీళ్లను మంచి నీరుగా చేయు ఒక చెట్టు కూడా ఉండును. నీళ్లు లేని అరణ్య ప్రదేశము గుండా నీవు వెళ్ళవలసి ఉంటావు, కానీ నీరు ప్రవహించు రాళ్ళు అక్కడ ఉంటాయి. ఈ మార్గములో నీవు ఎదుర్కొన్న చాలా సమస్యలకు ఆశ్చర్యకరముగా విమోచించునవి నీ కొరకు వేచి ఉన్నవి. తాను చెప్పిన మంచి మాటల్లో ఏది నెరవేర్చబడకుండా ఉండకుండునట్లు చేయుటకు దేవుడు సమర్థుడు. యెహోషువ ఈ జయాన్ని చూచాడు. నీవు దాన్ని చూచావా? నీలాంటి ఒక బలహీనమైన జీవిని తీసుకొని నీలోని ఐగుప్తు స్వభావం నాశనము చేసి పాలు తేనెలతో నీవు సంతృప్తి చెందు దేశంలోనికి నిన్ను తెచ్చుటకైనా ఆయన వాగ్దానం నెరవేర్చుటకు నీకు ఒక నూతన స్వభావమునిచ్చును. ఆయన మాటల్లో ఏదీ తప్పిపోదు. ఆయన వాగ్దానములన్నీ నిజమైనవి. ఎలీషా ఏలియా క్రింద ఒక విధేయత గల విద్యార్థిగా ఉన్నాడు. తన ఉపాధ్యాయుని క్రింద అతడు ప్రశస్తమైన అనుభవం సంపాదించుకున్నాడు. అతడు ఎన్నడూ సణగలేదు. అతడు ఒక గొప్ప జయకరమైన జీవితమును జీవించాడు. అతడు మరణించిన తరువాత అతని ఎముకలు కూడా ఒక చనిపోయిన మనిషికి జీవాన్ని తెచ్చినవి. దేవుని వాగ్దానములు నీలో నెరవేర్చబడుచున్నవా? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనము. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నీవు దీన్ని అనుభవించున్నావా? నీవు ఎక్కడి నుండి తీయబడినప్పటికీ ఆయన విధులలో నడుచున్నట్లు ఆయన నిన్ను చేయగలడు. నీలో నుండి విశ్వాసము ప్రేమ ప్రవహించున్నట్లు ఆయన చేయగలడు. పాలు తేనెలు విశ్వాసము మరియు ప్రేమకు మారుగా ఉన్నవి. దేవుడిచ్చు సంపూర్ణత నుండి విశ్వాసము మరియు ప్రేమ ప్రవహించును.